లగ్జరీ వర్సెస్ సరళత, పట్టణ ఎలుక యొక్క సందిగ్ధత. ప్రశాంతమైన గ్రామీణ ప్రాంతంలో మార్క్స్ అనే వినయపూర్వకమైన ఎలుక నివసించింది. అతను ప్రకృతిలోని సాధారణ ఆనందాలను, ఆకుల సవ్వడి నుండి ప్రశాంతమైన నదుల వరకు ఇష్టపడ్డాడు. ఒకరోజు మార్క్స్ బంధువు టిమ్, ఒక పట్టణ ఎలుక, అతన్ని సందడిగా ఉండే నగరానికి ఆహ్వానించింది. నగరాన్ని చూడాలనే ఆతృతతో మార్క్స్ ఆహ్వానాన్ని అంగీకరించాడు. నగరం శబ్దం మరియు వెలుగులతో సుడిగాలిలా ఉంది. ప్రజలు మరియు వాహనాలతో నిండిన వీధులపై ఎత్తైన భవనాలు పైకి లేచాయి. మార్క్స్ నిరుత్సాహంగా అనిపించింది కానీ ఆసక్తిగా ఉంది. టిమ్ మార్క్స్ ను ఒక గొప్ప భవనంలోని తన విలాసవంతమైన ఇంటికి తీసుకెళ్లాడు. ఆహారం సమృద్ధిగా ఉంది మరియు గదులు ఉత్కంఠభరితంగా అందంగా ఉన్నాయి. ఆ రాత్రి వారు జున్ను మరియు పండ్లను తింటున్నప్పుడు మార్క్స్ అసౌకర్యంగా భావించాడు. బయట నిరంతరం శబ్దం మరియు గందరగోళం వల్ల విశ్రాంతి తీసుకోవడం కష్టమైంది. అకస్మాత్తుగా ఒక పెద్ద శబ్దం వారిని భయపెట్టింది. అది ఆ భవనంలోని పిల్లి అర్ధరాత్రి అల్పాహారం కోసం వెతుకుతోంది. టిమ్ మరియు మార్క్స్ భద్రత కోసం తొందరపడ్డారు. వాళ్లు ఒక చిన్న రంధ్రంలో దాక్కున్నప్పుడు మార్క్స్ గుండె వేగంగా కొట్టుకుంది. విలాసంతో వచ్చే ప్రమాదాన్ని అతను గ్రహించాడు. ఆ నగరం కనిపించినంత అద్భుతంగా లేదు. మరుసటి రోజు మార్క్స్ టిమ్ ఆతిథ్యానికి కృతజ్ఞతలు తెలిపాడు మరియు గ్రామీణ ప్రాంతాలకు తిరిగి వెళ్లే సమయం ఆసన్నమైందని నిర్ణయించుకున్నాడు. టిమ్ మార్క్స్ ఇంటికి కూడా వెళ్లాలని నిర్ణయించుకున్నాడు. గ్రామీణ ప్రాంతంలో మార్క్స్ టిమ్ను ముక్తకంఠంతో స్వాగతించాడు. గాలి తాజాగా ఉంది మరియు పరిసరాలు ప్రశాంతంగా ఉన్నాయి. నగరానికి పూర్తి భిన్నంగా వారు తృణధాన్యాలు మరియు బెర్రీలతో కూడిన సాధారణ భోజనాన్ని ఆస్వాదించారు. మార్క్స్ ఇల్లు అందించే ప్రశాంతత మరియు భద్రతను టిమ్ గమనించాడు. అది వేరే రకమైన సంపద. రోజులు గడిచే కొద్దీ టిమ్ గ్రామీణ ప్రాంతాల అందాలను అభినందించడం ప్రారంభించాడు. సరళత మరియు భద్రతలో ఆనందం దొరుకుతుందని అతను చూశాడు. మార్క్స్ మరియు టిమ్ ఒక సున్నితమైన ప్రవాహం దగ్గర కూర్చుని వారి అనుభవాలను ప్రతిబింబించారు. సంతృప్తి అనేది సుఖం నుండి కాదు, శాంతి నుండి వస్తుందని వారు గ్రహించారు. టిమ్ మరికొంతకాలం గ్రామీణ ప్రాంతాల్లోనే ఉండాలని నిర్ణయించుకున్నాడు. మార్క్స్ సరళమైన జీవితం అందించిన ప్రశాంతత మరియు భద్రతలో అతను ఆనందాన్ని పొందాడు. పట్టణ ఎలుక మరియు గ్రామీణ ఎలుక విలువైన పాఠం నేర్చుకున్నాయి. నిజమైన సంతృప్తి అనేది ప్రమాదం లేని జీవితంలో శాంతి మరియు సరళతతో చుట్టుముట్టబడి ఉంటుంది.